ఇప్పుడు సర్కార్ తుమ్మున్నది. ఏం హ్మ్. తప్పున్నదా? అది ఎక్కడో దేశంది వచ్చింది మరి. దాన్ని ఖతం చేయరాదు. అవును. ఎంత ఇంధనం తయారైతది ఆల్రెడీ చేస్తుర్రు. మనోళ్ళు బొగ్గు చేస్తుర్రు, హ్యాపీగా అమ్ముతున్నారు. దానికి రూల్స్ ఏం లేవు. కరెక్ట్. ఎందుకంటే వేరే దేశంది. అది పోతేనే కదా లోకల్‌దొస్తది స్పీసీస్. అవును. తర్వాత నువ్వు ఆ ఎనర్జీ ప్లాంటేషన్స్ అని గట్ల కొంటూ ఎనకటికి ఒక వరం అంటే ఎన్నో చెట్లుండే. హ్మ్. హ్మ్. ఏడున్నాయి ఇయాల అసలు వరాలంతా ఖాళీ ఖాళీ చెట్లే లేవు. అవును. పెట్టండి. మళ్ళీ ఎంకరేజ్ చేయండి. ఆగ్రో ఫారెస్ట్రీ, సిల్విప్యాషన్ ఇట్లా రకరకాల పేర్లుంటాయి మనకు. హ్మ్. ఆ సైన్స్‌లో మనం ఇంటిగ్రేట్ చేసుకొని దీన్ని మనము పెంపొందించేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మల్టీ టైర్ అనేది ఒకటి ఉంటది. అడవిలైనా మనకు తెలుసు. ఒకటే చెట్టు ఉండది. అవును. కిందకే మొదలు పెడితే ఒక 5, 6 రకాల చెట్లు ఒకటే ప్లేస్‌లో మనకుంటాయి. కరెక్ట్. నువ్వు అంత బయోమాస్ జనరేట్ చేసే కెపాసిటీ ఉన్నది. నువ్వు అలాంటి మోడల్ తీసుకురా. హుహు. తీసుకొస్తే సరిపోతది కదా! అవును. సో, ఐ థింక్ అట్లా మనం పాజిటివ్‌గా ఆలోచన చేయాలి గానీ, అన్నిటిని ఇది తప్పు, అది తప్పు అనంటే వంట తినకంటాను నేను. వంట వండితే కూడా ఏనో దగ్గర ఇంధనం ఖర్చయితుంది. పొగ కూడా హ్మ్. వస్తున్నది. నేను కట్టెల పొయ్యి మీ అమ్మ పెట్టినా, ఆ కట్టెలు కాలినాయంటే ఏనో నువ్వు పెట్టిన చెట్టే కదా! ఎవరో స్కూల్‌లో పెడితే మళ్ళా తర్వాత అదే స్కూల్‌లో వంటకు కట్టయినట్టు ఉల్టా. అట్లనే అయితుంది ఇప్పుడు మరి. అవును. సో, మరి అవన్నీ బంద్ చేయాలి. గడ్డి డైరెక్ట్ తినాలి మరి. కొన్ని జంతువులు తింటున్నాయి కదా! అట్లనే తిను మరి. వంట అన్ మనకే కదా స్పెషలు.